హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు బ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఆనపకాయ ఇగురు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? రండి మరి. చాలా రోజులు అయింది కదా ఫ్రెండ్స్, మీకు ఇలాగా వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? రండి మరి. ముందుగా కావాల్సిన పదార్థాలు, ఆనపకాయ అంటారు కదండి. ఆనపకాయ అంటే అదే పొడుగ్గా సొరకాయ ఎలా ఉంటుంది కదా, అది ఇలాగ కట్ చేసుకొని ముక్కలుగా పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇలాగా ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా ఆనపకాయలు అయితే కట్ చేసుకుందాము. చూడండి, ఇలాగా బాగా వేగిపోవాలి. ఆనపకాయ అనేది బాగా వేగిన తర్వాత మనం ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు సాల్ట్ వేసినట్లయితే సాల్ట్ వేసుకోండి. నేనైతే కల్లుప్పు మాత్రం వేస్తాను, అది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నాం కదా. మనం దీంట్లో వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి అసలు అవి వేయడం అవసరం లేదు. కానీ ఈ కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది, డిఫరెంట్ స్టైల్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? కామెంట్లో నాకు కామెంట్ చేసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా 5 మినిట్స్ ఇలాగ మగ్గనిద్దాము. ఆనపకాయ చూసారా, చక్కగా లేతగా ఉంది ఫ్రెండ్స్. గింజలు కూడా లేతగా ఉన్నాయి, అందుకే నేను అసలు గింజలు అయితే సపరేట్ చేయలేదు, వాటితో పాటే కట్ చేశాను. చూడండి, ఎన్ని ముక్కలైనా సరే ఇలాగా మగ్గిన తర్వాత చక్కగా దగ్గరికి అయిపోతుంది కదా కర్రీ అన్నది. మనం చిన్న టమాటా అయితే వేసుకుందాము. ఒక 2 చిన్న చిన్న టమాటాలు అయితే ముక్కలుగా కట్ చేసుకున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. కరివేపాకు, టమాటా ఇలా వేసుకుందాము. ఎందుకంటే కరివేపాకు ఇలాగా తర్వాత వేస్తేనే ఈ ఫ్లేవర్ అనేది దానికి అబ్జర్వ్ అయ్యి చక్కగా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందే మనం తాలింపులో కరివేపాకు వేయొద్దు మీరు. చూడండి, ఇలా హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఇలా మగ్గనిద్దాము. మగ్గనిచ్చినట్లయితే ఇలాగా టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి. చూడండి, ఆనపకాయ మనం వాటర్ కూడా వేయవసరం లేదు. మొత్తం అందులో ఉన్న వాటర్ కన్సిస్టెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఆనపకాయలో, ఆ వాటర్ తోటి చక్కగా మగ్గిపోతుంది కర్రీ అంతా. చూడండి, ఇలాగా పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేసుకుంటే చక్కగా ఇలాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోయినాయి కదా ముక్కలు అయితే. నేను మరిన్ని వీడియోస్లో మీకు ఆనపకాయ మళ్ళీ వేరే వేరే స్టైల్లో మీకు వంట చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు రెసిపీలు కావాలని నాకు పోస్ట్ పెట్టండి, అది కామెంట్ పెట్టండి. మీకు మరిన్ని వీడియోస్తో మీ ముందుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ ఆనపకాయలో వేరే వేరే డిఫరెంట్ స్టైల్లో కూడా చేయొచ్చు. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. తర్వాత మరిన్ని స్టైల్లో కూడా చేయొచ్చు ఆనపకాయతో. అది ఎలా చేయాలో మీరు కామెంట్ చేస్తే నాకు పెడితే నేను అలా కొన్ని చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇందులో మనకి పచ్చిపాలు ఉంటాయి కదా, అసలు మనం కాచిన పాలు కాకుండానే ప్యాకెట్లో మనం పచ్చిపాలు తీసుకుంటాం కదా, అది ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్తో ఆ పచ్చిపాలు అయితే వేసుకోవాలి. కాచిన పాలు అయితే వేయొద్దు, పచ్చిపాలు అయితే వేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ పాలు వేసేస్తే సరిపోతుంది, మనం వాటర్ కూడా వేయవసరం లేదు. ఆనపకాయలో ఉన్న ముక్కల్లో అదే వాటరే మనకు చక్కగా మగ్గిపోతుంది. అందు గురించి కొంచెమే పాలు వేసాను. పాలు వేసి ఒక 5 మినిట్స్ ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చూడండి, పాలన్నీ మనకు మగ్గిపోయినాయి చక్కగా. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకైతే, మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కానీ ఎప్పుడైనా మనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, చక్కగా ఇలాగా అప్పుడు తింటే మనకి తినాలనిపిస్తుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. ఈ కర్రీ కూడా తినాలనిపిస్తుంది, కానీ హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా యమ్మీగా ఉంది కదా. చూడండి, ఇలా
ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా యమ్మీగా ఉంది కదా. ఇది పిల్లలకి పెట్టి చూడండి ఫ్రెండ్స్, చాలా హెల్దీ. నా ఛానల్ని ఇలా శివశేషు బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేనైతే గోరింటకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. మీరు కూడా గోరింటకు పెట్టుకుంటారా ఎప్పుడైనా? కామెంట్ చేయండి. శివశేషు బ్లాగ్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయినందుకు వెరీ సారీ ఫ్రెండ్స్. మళ్ళీ మరిన్ని వీడియోస్తో డైలీ మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఆనపకాయ కర్రీని మీరు ఇదే స్టైల్లో చేసుకొని టేస్ట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్.